బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో బీసీ బిల్లు అమలుపై చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు స్థానిక ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ 42% రిజర్వేషన్లు అమలయ్యేనా అనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రం పంపిన బిల్స్ రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయి. చెప్పాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంపిన బిల్స్ కేంద్రం ఆమోదించే పరిస్థితి కనపడడం లేదు. మరి ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలయ్యేదిలా అనే ప్రశ్న తలెత్తుతోంది. మరి ఇంత చేసినా తెలంగాణ సర్కార్ ఇక ఏం చేయబోతుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు బీసీ బిల్లుపై కాంగ్రెస్ సర్కార్ తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అందరూ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోరుతూ ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కోరింది. అదేవిధంగా గవర్నర్ను అందరం కలుద్దామని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆహ్వానం పలుకుతూ లేఖ రాశారు. అదేవిధంగా కేసీఆర్ కు రాసిన లేఖను కేటీఆర్ కు అందించారు. కాసేపట్లో గవర్నర్ వద్దకు వెళ్లనున్నారు. ఇక ఇప్పటికే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మూడ్ ఆఫ్ హౌస్ పరిగణలోకి తీసుకుని బీసీల బిల్లు ఆమోదించాలని గవర్నర్ను కోరనున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు రాజ్భవన్ కు వెళ్తారా? గవర్నర్ను కలుస్తారా? లేకపోతే మీరే హామీ ఇచ్చారు, మీరే చూసుకోండి అని వదిలేస్తారా అనే చర్చ జోరుగా జరుగుతోంది. మొత్తానికి బీసీ బిల్లు అమలుపై ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేది చర్చనీయాంశంగా మారింది.